పశ్చిమ బెంగాల్లో ముష్కర్ మోకలు హిందువులపై దాడులు చేస్తున్నాయని బీహెచ్పీ నేత శశిధర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు ఖండిస్తూ దిల్సుఖ్ నగర్ రహదారిపై బీహెచ్పీ, బజరంగ్ దళ్ సంఘాలు నిరసన చేపట్టాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ముష్కర్ మోకలు హిందువులపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. వందలాది మంది హిందువులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారని తెలిపారు. మమతా బెనర్జీ హిందువులకు రక్షణ కల్పించలేకపోతున్నారన్నారు. ఓటు బ్యాంకు కోసం దేశ భద్రతకే ఆటంకంగా మారిందని వాపోయారు. కేంద్రం పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకించేటువంటి ముసుగు లోపట ఈ దేశం లోపట ఇస్లామిక్ మతోన్మాద శక్తులు అరాచకాలను సృష్టిస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల పేరుతోటి పశ్చిమ బెంగాల్ లోపల దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపైన దాడులు, హిందువులపైన దాడులు, హిందూ మహిళలపైన అకృత్యాలు చేస్తూ ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తాం, గజ్వాయి హిందూ చేస్తాం ఈ దేశం మీద అని పెట్టరేగిపోతున్నటువంటి మతోన్మాద శక్తులారా, అరే ఔరంగజేబ్ వారసులారా, ఛత్రపతి శివాజీ వారసులు కదిలిండ్రురా, గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నాం. పశ్చిమ బెంగాల్ లోపల రాష్ట్రపతి పాలన విధించాలా, పశ్చిమ బెంగాల్ లోపల హిందువులపైన రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము.